ఒక బిగ్ అప్డేట్ మన B6 మన వెలుగు మన వార్తా తరపున అంటే వచ్చినటువంటి బిగ్ అప్డేట్ గవర్నమెంట్ నుండి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఒక ఇంపార్టెంట్ వార్త. చాలా రోజుల నుంచి గుర్తింపు అని బాధపడుతూ ఉన్నటువంటి ఇంచుమించుగా ఇక కనబడలేదు. ఇప్పటికీ అర్థమై ఉంటుంది. వి హనుమంతరావు గారికి క్యాబినెట్ హోదా కలిగినటువంటి క్యాబినెట్ హోదాతో ఒక పదవి ఇవ్వడం జరిగింది. ఇచ్చారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది ఆయనకు గౌరవం, సముచిత స్థానం. ఎందుకంటే రాజీవ్ గాంధీతో సహా పనిచేసినటువంటి వ్యక్తి, అంతకుముందు కూడా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఈ మాదిరిగా పెద్దలను గౌరవించుకుంటూ పార్టీలో ఉన్నటువంటి జిల్లా స్థాయి, గ్రామ స్థాయి దాకా కూడా మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి గౌరవ ఇస్తూ ఉంటే ఎలా గ్రౌండ్ లెవెల్ దాకా వస్తే అప్పుడు పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. సంతోషం. ఇప్పటికైనా పెద్ద ఆయనను ఎవరో ఏదో ఇతర పార్టీల నుంచి గతంలో అధికారం అనుభవించి మళ్ళీ తిరిగి మీ పార్టీలో వచ్చిన తర్వాత వారికి సలహాదారులుగా హోదా పదవి ఇచ్చి వారికి మళ్ళీ అదే పద్ధతిలో ఉంచారు కదా. ఇప్పుడు సరైన పద్ధతిలో ఇచ్చారని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. నాయకులు కూడా మీరు చేసిన పని అభినందించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక నిజంగా ఇది చాలా గ్రేట్ విషయం. మనం కూడా కంగ్రాచులేషన్ ఎవరికి, వి హనుమంతరావు గారికి. చాలా సేవలు చేసింది కదా మరి పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన. ఎనీహౌ మీకు సరైన గుర్తింపు దక్కింది అని అనుకుంటున్నాం. అది కూడా బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి అని వార్త. సరే, ఇక ఇంకో వార్త. టిఆర్ఎస్ కవిత గారు పెట్టినటువంటి ఎక్స్ఎంపీ ఎక్స్ఎమ్మెల్సీ గారు పెట్టినటువంటి టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన, మళ్ళీ కింద ఏతో సంబంధించి ఒకటి పెట్టారు కదా, అసోసియేషన్ అని చెప్పేసి పెట్టారు కదా. బట్ అలా కాకుండా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈసీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ఒక ఇద్దరు వచ్చి ఆ పేరును కొంచెం సవరిస్తూ టిఆర్ఎస్ఏ, కానీ ఆ టిఆర్ఎస్ సేన అనేది తెలంగాణ కరెక్టే, సేన కరెక్టే, మధ్యలో ఆర్ను రాష్ట్ర కాకుండా రక్షణ చేశారు. తెలంగాణ రక్షణ సేన అని అక్కడ ఈ విధంగా అయితే మీకు అని చెప్పేసి ఇచ్చారు. కానీ అప్పుడే ఇంకా ఆమోదముద్ర పడలేదు. అయితే ఆ ప్రాసెస్ ఇంకా 1 నెల పడుతుంది, 30 రోజులు పడుతుంది. దానికి తెలంగాణ రక్షణ సేనకు రాజకీయ పార్టీగా గుర్తింపు రావడానికి 30 రోజుల సమయం పడుతుంది. దానికి రకరకాల ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇంకా అది వేచి చూసే ధోరణిలోనే అంటే ఎలాగో వస్తుంది, రాదని కాదు. డబ్బు ఉంటే పనులు ఈజీగానే అయిపోతాయి కాబట్టి మనం చూస్తూనే ఉన్నాం. మనం మన ఇంకా వద్దు ఇక, ఎందుకంటే వద్దు కాదు, సమయం సందర్భం కాదు ఇది. వచ్చినప్పుడు మాట్లాడదాం. మన అమ్మ నాన్నలు అక్కడే ఉన్నారు, మనము ఇక్కడే ఉన్నాము. కానీ ఎవరు ఎక్కడికి మన కష్టాలు, మన భుజాలు, మనం రక్తం దాగి రక్తం ఇచ్చేసినటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనమలు, వాళ్ళు ఎక్కడికో అసెంబ్లీలలో, చట్టసభలలో, పార్లమెంటులో ఉన్నటువంటి పరిస్థితులలో మనం మాత్రం ఇక్కడనే ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏం చేయాలంటే ఏం చేయలేము అని కాదు, సమయం వస్తుంది దేనికైనా. కానీ ఇక్కడ కవితక్క గారికి దక్కింది ఏంటంటే తెలంగాణ రక్షణ సేనగా ఇంకా ఆమోదముద్ర పడలే. ఇది మీకు సరిగా ఉంటుంది అని చెప్పేసి ఒక పత్రం ఇచ్చిండ్రు. ఇక రాజముద్ర కూడా పడుతుంది ఈసీ నుంచి 30 రోజుల లోపల. ఆ 30 రోజుల సమయం తీసుకొని ఆ పత్రం కూడా ఇస్తారు. రాజకీయ పార్టీ గుర్తింపు పొందుతుండొచ్చు,
లేదా ఇంకెవరైనా ఆబ్జెక్షన్స్ వస్తే అప్పుడు ఇంకేదైనా ఆపేటటువంటి పరిస్థితులు ఉంటుండొచ్చు. అది మనకు ఫర్దర్గా చూడాల్సిన విషయం. ఎనీహౌ ఈరోజు ఒక రకంగా సంతోషం, ఇంకొద్దిగా కొంచెం డౌట్గా ఏమైనా కవితక్కే టీఆర్ఎస్ఏ గతంలో ప్రజల్లో ఆమె కవితక్క గారు మాట్లాడినట్టు టీఆర్ఎస్ను మీరు తీసి బీఆర్ఎస్గా మార్చినప్పుడే అయిపోయింది అని అన్నారు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ టీఆర్ఎస్ను తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టదలుచుకున్నారు. కానీ సరే, ఎలాగో వాళ్ళు నిలుపుకోగలిగినట్టు తెలంగాణ రక్షణ సేన అయినా తెలంగాణ రాష్ట్ర సేన అయినా అది ఎటు దారి తీస్తుందంటే ప్రజల లోపల టీఆర్ఎస్ అనే ఉన్నది ఇప్పటికీ. ఆ రకంగా బలంగా తీసుకుపోగలుగుతుందా, మరి ఏ విధంగా వారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిలదొక్కుకోగలుగుతారు చూద్దాం. నెక్స్ట్ ఎన్నికల వరకల్లా మరి అప్పుడే ఎట్లాగూ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ముందుంటాయి కదా, అప్పుడేమైనా ప్రభావం చూపితే భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూద్దాం. ప్రజల నాడి ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు. మరి ఇక్కడ బీఆర్ఎస్ అన్నగారు జనరల్ సెక్రటరీ, మన వర్కింగ్ ప్రెసిడెంటు, అట్లాగే పెద్దలు కేసీఆర్ గారు ఉన్నారు, మరి వీరందరూ ఉన్నారు. మరి ఇక్కడ టీఆర్ఎస్, ఇక్కడ బీఆర్ఎస్, ఏం జరుగుతుంది పోటీ అంతే. ఒక ఇంట్లో రెండు పార్టీలు, ఎవరింటో వాళ్ళది, ఎవరికి వారు. కాకపోతే పెద్ద ఆయన ఉన్నాడు, అట్లా అది ఆలోచన చేయాల్సిన విషయం. కానీ మీరు అనుకున్నది సాధించుకున్నారు. టీఆర్ఎస్ను ప్రజల్లోకి తీసుకుపోదాం అనుకున్నారు, తీసుకొచ్చారు. కానీ ప్రజలు కూడా అంతా ఆలోచన చేస్తారు అక్క. ప్రజలంతా ఇదిగా ఏమి లేరు, ప్రజలు కూడా బాగానే ఉన్నారు. ఇప్పుడు అడగడం కాదు, క్వశ్చన్ రైజ్ చేసే పరిస్థితి. మీరు బాగానే ఒప్పుకుంటున్నారు, మా అది తప్పైంది ఇది తప్పైందని, తర్వాత ఉంటుంది. సరే, అందుకే టీఆర్ఎస్ఏ మనం అనేది కవితక్క టీఆర్ఎస్. మరి తెలంగాణ ప్రజలకు రక్షణగా ఉంటానని బాగానే వచ్చింది అర్థం. మీకు సంతోషం, మేము కూడా కంగ్రాట్స్ చెప్తాం. అలాగే మన విహెచ్ గారికి మాత్రం డెఫినెట్లీ కంగ్రాట్స్ సార్. ఢిల్లీలో కలిసిన మేము సార్ను ఐ థింక్ 2018లో, ఎగ్జాక్ట్లీ 2018లో. అప్పుడు ఏపీ భవన్ ఉంటుండే కదా, తెలంగాణ 18 అంటే తెలంగాణ భవనం, ఏపీ భవన్ కలిసి అట్లా ఉంటుండే, అక్కడే కలిసినాము. ఎందుకంటే ఒక పని మీద ఢిల్లీ వెళ్ళినప్పుడు సార్ని కలవాల్సి వచ్చింది, కలిసినాము. పెద్ద కదా. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. మేము మా ఛానల్ తరఫున పెద్దలు గౌరవింపబడ్డారు.